మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కడప రాయచోటి ఘాట్లోని గువ్వల చెరువు ఘాట్ రోడ్డు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు లారీ ఢీకొన్న ఘటనలో 6గురు దుర్మరణం పాలయ్యారు. కారులో ప్రయాణిస్తున్న 5గురితో పాటు లారీ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందారు. మృతి చెందిన వారు చక్రయ్యపేట మండలానికి చెందిన వారిగా గుర్తించారు. కారు ఢీకొట్టిన తర్వాత లారీ లోయలో పడిపోయింది. ప్రమాద తీవ్రతకు కారు తుక్కుతుక్కైంది. కడప జిల్లా గూల్చెరు ఘాట్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ఈ రోడ్డు ప్రమాదంలో ఒక ట్రక్కును గుద్దిన ఒక కారులో దాదాపు 6 మంది అక్కడికక్కడే మృతి చెందినట్లయితే తెలుస్తుంది. అయితే ఈ మృతిలో ఇప్పుడే మనం ఇక్కడ చూడొచ్చు, బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా కారులో మృతదేహాలు కూడా ఇరుక్కపోయిన వైనం అయితే మనం చూడొచ్చు. అయితే ఇక్కడ రెస్క్యూ టీము అయితే చాలా కష్టపడుతూ ఈ మృతదేహాలని బయటికి తీసే క్రమం మనం చూడొచ్చు. అసలు ఈ యాక్సిడెంట్ ఏ విధంగా జరిగింది, ఏంటి విషయం, ఈ యాక్సిడెంట్లో ఎంతమంది మృతి చెందారు? ఈ మనకు అమర్ రాజా సంబంధించినటువంటి కంటైనర్ వెహికల్ టూవర్డ్స్ రాయచోట్టు కడప వైపు వెళ్తూ ఉంది. అది అతివేగంగా పోతూ ఇట్లా కడప నుంచి రాయచోట్టు వెహికల్ డాష్ చేయడం జరిగింది. తద్వారా కారులో 4 మనుషులు స్పాట్లో చనిపోయారు. అదే కంటైనర్ కూడా లోయలో పడిపోయింది. ఆ లోయలో డ్రైవర్ కూడా చనిపోయారు. ఇమీడియట్గా మేము కడప పోలీసు అంతా కలిసేసి దీన్ని రెక్టిఫై చేస్తున్నాము. బాడీ తీసి షిఫ్ట్ చేసి కేసు రిజిస్టర్ చేసి తర్వాత చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. సార్, ఇప్పుడు మాకుండే ప్రాథమిక సమాచారం ఏంటంటే దాదాపు కారులో 5 మంది చనిపోయారు. లారీ ఏదైతే ట్రక్కుకు గుద్దారో కారు, ఆ ట్రక్ డ్రైవర్ కూడా చనిపోయినట్లు తెలుస్తుంది. అయితే మొత్తం టోటల్గా చూస్తే ఇక్కడ 6 మంది చనిపోయినట్లు తెలుస్తుంది. అది ఎంతవరకు నిజమంటారు? లేదంటే కారులో 4 చనిపోయారు, ట్రక్ డ్రైవర్ మొత్తం 5 మంది చనిపోయారు. సార్, ఈ ప్రమాదం గల కారణం ఏంటి, ఏ విధంగా ప్రమాదం జరిగిందని మీరు భావిస్తున్నారు? ఈ ఘాట్ రోడ్ అనేది చాలా కాంప్లికేటెడ్ ఘాట్ రోడ్ ఉంది. అది డౌన్లో ఉండటం వల్ల కొద్దిగా కమ్యూనికేషన్ సరిగ్గా అండర్స్టాండింగ్ లేకపోవడము, ఆ లారీ డ్రైవర్ యొక్క అజాగ్రత్త వల్లనే జరిగింది మేము అనుకుంటున్నాము. మిగతా కూడా విచారణలో పూర్తి విధంగా తెలియజేస్తాం. లారీ డ్రైవర్లు కావచ్చు, ట్యాక్సీ డ్రైవర్లు కావచ్చు, అతి వేగమే ఇలాంటి సంఘటనలకు కారణం అని చెప్పి స్థానికంగా ఉన్న సీఏ అయితే పేర్కొంటున్నారు. కెమెరా పర్సన్ సుదర్శన్తో మధు, బిగ్ టీవీ.